హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రిని మరోసారి కలిశారు. అమెరికాకు ఆయన్ను పిలిపించుకుని కొన్ని ఒప్పందాల విషయంలో కొన్ని చర్చలు జరిపించారు. వీటిలో ముఖ్యంగా పాకిస్తాన్లోని ఖనిజాలన్నిటినీ అమెరికా కొల్లగొట్టాలని చూస్తుంది. అందులో భాగంగానే పాకిస్తాన్ పీఎంను తాజాగా వైట్ హౌస్కు పిలిపించుకుని మరీ కొన్ని చర్చలను అయితే జరిపారు. దీనివల్ల పాకిస్తాన్లో పెద్ద ఎత్తున అమెరికా మైనింగ్ చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే దీనివల్ల అమెరికాకు వచ్చే ఇబ్బందులు ఏమిటి, మన ఇండియాకు వచ్చే ఇబ్బందులు ఏమిటి, వాటిపై మోదీ అండ్ జైశంకర్ ఏ విధంగా స్పందిస్తారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా అమెరికా కుదుర్చుకున్న ఈ ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ను మైనింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అంటే ఆ దేశంలో ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ చాలా వరకు ఉన్నాయి. కొన్ని గణాంకాల ప్రకారం పాకిస్తాన్ భూభాగంలో 1/4% ఈ మైనింగ్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని కనుక తవ్వుకుంటే అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ పై డిమాండ్ చాలా అంటే చాలా పెరిగిపోయింది. ఇవే ఫ్యూచర్ టెక్నాలజీకి అండ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్కు ఇవి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నా కూడా వాటిని తవ్వుకోవాలి అని అగ్రరాజ్యాలన్నీ భావిస్తున్నాయి. ఇందులో అమెరికా ఇప్పుడిప్పుడే కాలు పెట్టింది. కాబట్టి పాకిస్తాన్లో ఈ మినరల్స్ చాలా వరకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున ఈ రేర్ ఎర్త్ మినరల్సే ఉన్నాయి. అక్కడ రాగి నిక్షేపాలు అధికంగా ఉండటంతో ఇది చాలా కీలకంగా మారనుంది. ఇప్పటికే అక్కడ మైనింగ్ చేసుకోవడానికి $500 మిలియన్ ఒప్పందం సైతం జరిగింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ పాకిస్తాన్తో ఈ ఒప్పందం చేసుకుంది. త్వరలోనే అక్కడ మైనింగ్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ట్రంప్ మరింతగా పాకిస్తాన్ను ఒప్పించేందుకు ప్రస్తుతం వచ్చింది ఒక కంపెనీ మాత్రమే. కానీ పాకిస్తాన్ మొత్తం అమెరికా తవ్వుకునేందుకు మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను అమెరికాకు పిలిపించుకోవడం వెనుక కూడా ఇదే ముఖ్య కారణం అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా పాకిస్తాన్ మొత్తాన్ని తవ్వేసేందుకు అమెరికా భారీ ప్లానే రచిస్తోంది. దీనివల్ల చాలా ఇంప్లికేషన్స్ ఉండనున్నాయి. మరీ ముఖ్యంగా బలూచిస్తాన్ ఆర్మీ నుంచి అమెరికాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి ప్రాంత ప్రజలకు కనీసం అభివృద్ధి ఫలాలు కూడా అందడం లేదు. ఆ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ పెద్ద ఎత్తున పాకిస్తాన్కు లాభం చేకూరుతున్నా కూడా తమకు తిరిగి చిల్లి గవ్వ కూడా చెల్లించలేని పరిస్థితిలో పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనాను సైతం బిఎల్ఏ ఆర్మీ వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు అమెరికా కనుక ఎంటర్ అయితే అమెరికాను సైతం ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ట్రంప్ ఈ బిఎల్ఏ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయినా కూడా వాళ్ళు ఏమాత్రము వెనక్కి తగ్గరు. ఖచ్చితంగా చుక్కలు చూపించడం మాత్రం తప్పదు అని తెలుస్తోంది. అయితే దీనివల్ల మన ఇండియాకు కూడా కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ట్రంప్ ఒక మాట అన్నాడు. అదేమిటంటే త్వరలోనే పాకిస్తాన్ ఆయిల్ను ఇండియా కొనబోతోంది అని గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్లో అక్కడక్కడ కొన్ని ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని అమెరికన్ కంపెనీలు కనుక తవ్వితే వాటిని ఇండియా కొనమని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో మన ఇండియా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే రష్యా నుంచి మనం భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ కొంటూ ఉన్నాం. అదే సమయంలో సౌదీ అరేబియా, ఖతార్ ఇలాంటి దేశాల నుంచి మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అటువంటిది ఇప్పుడు పాకిస్తాన్ కనుక ఈ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మనం కొంటామా లేదా అనేదే తెలియాల్సి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మనకు ప్రధాన శత్రు దేశం కాబట్టి ఆ దేశం ఎప్పుడు మనపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. కాబట్టి మనం దాని నుంచి పెట్రోల్ను కొంటామా లేదా అనేదే సందేహంగా మారింది. ముఖ్యంగా మోదీ అండ్ జైశంకర్ ద్వయం చూసుకుంటే వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రూడ్ ఆయిల్ కొనే ప్రసక్తే లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యం మొత్తం క్షీణించిపోయాయి. అసలు కనీసం ₹1 వాణిజ్యం కూడా జరగడం లేదు. దాదాపు పాకిస్తాన్
పై మనం మొత్తం బ్లాక్అవుట్ నిషేధించిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి కనుక జరిగితే ట్రంప్ మనపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టారిఫ్లను మరింతగా పెంచుతూ ఉన్నాడు. ఫస్ట్ 25% విధించాడు, ఆ తర్వాత 50%కు తీసుకువచ్చాడు. ఇప్పుడు కొన్ని ఫార్మాస్యూటికల్స్ ఇటువంటి సంస్థలపై 100% టారిఫ్లను విధించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిపై ట్రంప్ మరిన్ని కఠిన నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి మన ఇండియాను పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనే వరకు ఒత్తిడి చేసే అవకాశం అయితే ఉంది. కానీ మోదీ అండ్ జైశంకర్ ద్వయం దీనిపై పెద్ద ఎత్తున స్కెచ్ ఇప్పటికే రెడీ చేసుకుని ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి కనుక మనం కొనుక్కుంటే అది మన దేశ సార్వభౌమత్వానికి సవాల్గా మారిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ట్రంప్ను అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని ట్యాకిల్ చేసేందుకు ఖచ్చితంగా ప్రణాళికలు అయితే రచించి ఉంటారు. ఇవి సరైన సమయానికి మాత్రమే బయటికి వస్తాయి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.